మీకొక విషయం తెలుసా? మన దేశంలోనే ఒక స్టేట్ 2 పార్ట్స్‌గా విడిపోయి 60,000 మంది సొంత ఇల్లు వదిలేసి రోడ్డున పడ్డారు. అఫీషియల్‌గా ఉన్న లెక్కల ప్రకారమే 258 మంది చనిపోయారు. ఇదంతా ఏదో బోర్డర్‌లో కాదు. మన మణిపూర్‌లోనే 3 ఇయర్స్‌గా కంటిన్యూయస్‌గా జరుగుతుంది. ఏకంగా ఆర్మీ క్యాంపుల నుంచే 6,000 గన్స్‌ని అక్షరాల 6,00,000 బుల్లెట్లు లేపేశారు. సుప్రీం కోర్టే డైరెక్ట్‌గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పింది. ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ప్రెసిడెంట్ రూల్ అమలు చేశారు. 400 చర్చిలు ధ్వంసమయ్యాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా మన నేషనల్ మీడియా దీని గురించి ఎందుకు సైలెంట్‌గా ఉంది? అసలు సిస్టమ్ మొత్తం ఆగిపోయేలా ఆ 2 వర్గాల మధ్య గొడవ ఎందుకు మొదలైంది? అసలు మణిపూర్‌లో ఏం జరుగుతుందో మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అక్కడ అసలు మ్యాప్ ఎలా ఉందో చూద్దాం. మణిపూర్ స్టేట్‌ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది 2 పార్ట్స్‌గా ఉంటుంది. ఒకటి ఇంఫాల్ వ్యాలీ అంటే మధ్యలో ఉండే ఏరియా అన్నమాట. ఇది మొత్తం స్టేట్‌లో కేవలం 10% ల్యాండ్ మాత్రమే. కానీ ఇక్కడే 57% పాపులేషన్ ఉంటారు. వీళ్ళనే మెయిటీస్ కమ్యూనిటీ అంటారు. వీళ్ళలో మెజారిటీ హిందువులు, కొంతమంది ముస్లింలు కూడా ఉంటారు. ఇక రెండో పార్ట్ అంటే చుట్టూ ఉండే కొండ ప్రాంతాలు. ఇది ఏకంగా 90% ల్యాండ్. కానీ పాపులేషన్ మాత్రం 43% మాత్రమే ఉంటారు. ఇక్కడ కూకీస్ తో పాటు నాగాస్ అనే గిరిజన తెగలు ఉంటారు. వీళ్ళల్లో ఎక్కువ మంది క్రిస్టియన్స్. ఒకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ తెచ్చిన డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల అప్పట్లోనే ఈ వ్యాలీ ప్రజలకి, కొండ ప్రాంతాల ప్రజలకి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తరువాత 1949లో మణిపూర్ ని మన ఇండియాలో కలిపినప్పుడు ఈ కొండ ప్రాంతాల గిరిజనులకి ప్రొటెక్టెడ్ స్టేటస్ ఇచ్చారు. దాని ప్రకారం 1960లో ఒక ల్యాండ్ రెవెన్యూ చట్టం తెచ్చారు. కొండ ప్రాంతాల్లో ఉండే ల్యాండ్ ని మెయిటీస్ ఎవ్వరు కొనడానికి వీల్లేదు. కానీ కొండల్లో ఉండే వాళ్ళు మెయిటీస్ వాళ్ళ ఏరియాకి వచ్చి ఉండొచ్చు. ఇక్కడే చాలా సంవత్సరాలుగా చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయి. గవర్నమెంట్ ట్రెజర్స్, డెవలప్మెంట్ అంతా మెయిటీస్ కే ఇస్తున్నారు, మాకేమీ రావడం లేదని కూకీస్ అండ్ నాగాస్ వాళ్ళ బాధ. సరిగ్గా ఇలాంటి టైంలోనే 2012లో మెయిటీస్ కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు ఎస్టీ స్టేటస్ కావాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఎస్టీ స్టేటస్ వస్తే మెయిటీస్ కూడా కొండ ప్రాంతాల్లో ల్యాండ్స్ కొనే ఛాన్స్ వస్తుంది. దీంతో కూకీస్ లో ఒక పెద్ద భయం స్టార్ట్ అయింది. ఇలాంటి టెన్షన్స్ మధ్య 2023 ఏప్రిల్ 20న ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఏకంగా మణిపూర్ హైకోర్టే మెయిటీస్ కి ఎస్టీ స్టేటస్ ఇచ్చే విషయంపై రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచించాలని డైరెక్షన్ ఇచ్చింది. ఈ ఒక్క ఆర్డర్ తో సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. దీనికి ఆపోజిట్ గా 2023 మే 3న కూకీస్ అండ్ నాగాస్ ఒక పెద్ద ర్యాలీ చేశాయి. ర్యాలీ అయిపోయే టైంకి నాగాస్ సైడ్ అయిపోయారు. నెక్స్ట్ తార్బంగ్ అనే ఏరియాలో మెయిటీస్ అండ్ కూకీస్ కి మధ్య ఒక్కసారిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. వెంటనే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సిస్టమ్ మొత్తం అలర్ట్ అయిపోయి ఆర్మీ రంగంలోకి దిగింది. ఏకంగా 55 ఆర్మీ కాలమ్స్ ని దింపారు. అంటే సుమారు 9,000 నుండి 11,000 మంది ఆర్మీ వాళ్ళు. 55 ఆర్మీ కాలమ్స్ దిగినా కూడా పరిస్థితి కంట్రోల్ కాలేదంటే అక్కడ డ్యామేజ్ ఏ రేంజ్ లో జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు సిస్టమ్ మొత్తం ఆగిపోయేలా ఆ 2 వర్గాల మధ్య గొడవ ఎందుకు మొదలైందని స్టార్టింగ్ లో అడిగాను కదా. దానికి మెయిన్ రీజన్ ఆ కోర్టు ఇచ్చిన ఎస్టీ స్టేటస్ ఆర్డర్ మాత్రమే కాదు. దాని వెనుక ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక పెద్ద పొలిటికల్ ప్లానింగ్ ఉంది. 2017లో ఎన్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ వ్యవహారం పూర్తిగా మారిపోయింది. 2022లో ఫుల్ మెజారిటీతో మళ్ళీ పవర్లోకి రాగానే ఆయన కూకీ కమ్యూనిటీల మీద విపరీతమైన టార్గెట్ పెట్టాడు. కూకీలని నార్కో టెర్రరిస్టులని, ఫారెస్ట్ ఏరియాలన్నీ ఆక్రమిస్తున్నారని, మయన్మార్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని పబ్లిక్ గానే స్టాంప్ వేశారు. మే 3న గొడవలు స్టార్ట్ అవగానే ఈ 2 గ్రూపుల సివిలియన్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మరీ దాడులకి దిగారు. వీళ్ళెంతలా రెచ్చిపోయారంటే ఏకంగా స్టేట్ ఆర్మరీస్ మీద పడి 6,000కి పైగా గన్స్, 6,00,000 బుల్లెట్లు లేపేశారు. దీన్ని ఆపాల్సిన పోలీసులు సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. కొన్ని చోట్ల పోలీసులే స్వయంగా లేడీస్ ని రౌడీ బ్యాచ్ చేతికి అప్పగించారంటే సిస్టమ్ ఎంతలా కొలాప్స్ అయిందో మీకే అర్థమవుతుంది కదా. బయట ప్రపంచానికి ఇవేవీ తెలియకుండా 76 రోజుల పాటు ఇంటర్నెట్ మొత్తం షట్ డౌన్ చేశారు. స్టేట్ మొత్తం ఒక ఎథ్నిక్ పార్టీషన్ లాగా విడిపోయింది. వ్యాలీలో అంతా మెయిటీస్, కొండల్లో అంతా కూకీస్ ఉండిపోయి ఎక్కడికక్కడ ఆర్మీ చెక్ పోస్టులు పెట్టుకొని బఫర్ జోన్లు క్రియేట్ చేసుకున్నారు. ఎవ్వరికీ ఏమీ తెలియని ఆ 76 రోజుల చీకట్లో మే 4న 2 కూకీ లేడీస్ ని రేప్ చేసి నగ్నంగా రోడ్డు మీద ఊరేగించారు. 2023 జూలై 19న వీడియో బయటపడంగానే దేశం మొత్తం షేక్ అయిపోయింది. ఈ వీడియో చూసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యి ఆ వీడియోని బ్యాన్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా రిమూవ్ చేపించాడు. అండ్ అలాగే అక్కడ జరుగుతున్న దారుణాల మీద ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఈ సుప్రీంకోర్టు కమెంట్స్ తర్వాత సీన్ లోకి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వచ్చింది. దాన్నే మణిపూర్ టేప్స్ అంటారు. అసలు ఈ టేప్స్ లో ఏముందంటే అప్పటి సీఎం బీరేన్ సింగ్ మాట్లాడినట్టు ఉన్న కొన్ని ఆడియో లీక్స్ ఉన్నాయి. అందులో ఆయన హింసను ఎలా సపోర్ట్ చేశారు, ఏం ప్లాన్ చేశారు అనే విషయాలు ఉన్నాయని ఒక పెద్ద గొడవ నడిచింది. దీనిపై ట్రూత్ ల్యాబ్ అనే ఒక సంస్థ టెస్ట్ చేసి ఇది 93% బీరేన్ సింగ్ వాయిస్ తో మ్యాచ్ అయిందని రిపోర్ట్ ఇచ్చింది. కానీ తరువాత అక్టోబర్ 2025లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఈ టేపులు ట్యాంపర్ అయ్యాయని, వీటిని నమ్మలేమని చెప్పారు. ఏదేమైనా ఈ స్కాండల్ తో అక్కడ పాలిటిక్స్ మొత్తం షేక్ అయిపోయాయి. 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ అక్కడ 2 సీట్లు పోగొట్టుకుంది. ఆ తరువాత నవంబర్ 2024లో ఎన్పీపీ పార్టీ కూడా బీరేన్ సింగ్ గవర్నమెంట్ కి సపోర్ట్ విత్డ్రా చేసుకుంది. ఇక లాభం లేదనుకొని 2025 ఫిబ్రవరి 9వ తేదీన బీరేన్ సింగ్ తన సీఎం పోస్ట్ కి రిజైన్ చేశాడు. ఆ వెంటనే సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఫిబ్రవరి 13న సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రెసిడెంట్ రూల్ నడిచింది. మళ్ళీ రీసెంట్ గా అంటే 2026 ఫిబ్రవరి 4వ తేదీన ఈ ప్రెసిడెంట్ రూల్ తీసేసి ఎంనం ఖేమ్చంద్ సింగ్ అనే కొత్త సీఎం ని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈయన పాత సీఎం బీరేన్ సింగ్ గ్రూప్ కి కంప్లీట్ ఆపోజిట్. ఈ కొత్త సీఎం వచ్చాక మార్చి 21న అంటే 3 ఏళ్ల హింస తర్వాత ఫస్ట్ టైం కూకీలతో డైరెక్ట్ గా శాంతి చర్చలు చేశారు. కానీ గొడవలు పూర్తిగా అయిపోయాయా అంటే లేదు. మొన్న ఏప్రిల్ 7న కూడా బిష్ణుపూర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 2 పిల్లలు చనిపోయారు. పరిస్థితి ఇంకా చాలా టెన్షన్ గానే ఉంది. కొత్త సీఎం వచ్చి శాంతి చర్చలు మొదలుపెట్టినా ఇంకా బాంబులు ఎందుకు పేలుతున్నాయో మీకు అర్థం కావాలంటే మన మ్యాటర్ని కొంచెం ఇంటర్నేషనల్ యాంగిల్లో చూడాలి. మన మణిపూర్కు మయన్మార్తో చాలా పెద్ద బోర్డర్ ఉంది. అక్కడ ఫ్రీ మూవ్మెంట్ రెజ్మీ అని ఒక రూల్ ఉండేది. అంటే వీసా లేకుండానే 16 కిలోమీటర్ల వరకు అటు ఇటు వెళ్ళొచ్చు. మయన్మార్లో మిలిటరీ గొడవలు జరగడం వల్ల అక్కడి నుంచి దాదాపు 2000 నుంచి 10,000 మంది దాకా చిన్ రెఫ్యూజీలు మన ఇండియాలోకి వచ్చేశారు. ఈ పాయింట్ ని బేస్ చేసుకొని పాత సీఎం బీరేన్ సింగ్ కూకీల మీద ఒక పెద్ద పొలిటికల్ అటాక్ స్టార్ట్ చేశాడు. వాళ్ళంతా నార్కో టెర్రరిస్టులని, కొండల్లో డ్రగ్స్ పండిస్తున్నారని, మయన్మార్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి షెల్టర్ ఇస్తున్నారని ఓపెన్ గానే అన్నాడు. దీనికి తోడు యాంటీ క్రిస్టియన్ సెంటిమెంట్ కూడా కలవటంతో సిచ్యువేషన్ కంప్లీట్ గా చేజారిపోయింది. గిరిజనులైన కూకీస్ వ్యాలీలో ఉండే మెయిటీస్ మధ్య మంటలు ఎంతలా ఫైర్ అయ్యాయంటే ఏకంగా 400 చర్చీలు, 132 గుళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. 3 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ 60,000 మందికి పైగా తమ సొంత ఇళ్లకి వెళ్లలేక రిలీఫ్ క్యాంపుల్లోనే బ్రతుకుతున్నారు. ఈ విధ్వంసం వెనుక కేవలం కులం, మతం మాత్రమే కాదు, బోర్డర్ దాటి వస్తున్న కోట్లాది రూపాయల డ్రగ్స్ మాఫియా కూడా ఉందని చాలా మంది నమ్ముతున్నారు. గొడవలు మొదలైన కొత్తలో పోలీస్ స్టేషన్ల నుంచి 6,000 పైగా గన్స్ లేపేశారని నేను చెప్పా కదా. అందులో పోలీసులు దాదాపు 5,000 పైన రికవరీ చేశారు. కానీ ఇక్కడ అందరినీ భయపెడుతున్న నిజమేంటంటే అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారమే ఇంకా దాదాపు 3,000 గన్స్, 6 లక్షల బుల్లెట్లు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఈ 3,000 గన్స్, 6 లక్షల బుల్లెట్లు ఇంకా బయట ఉన్నాయంటే రేపొద్దున మళ్ళీ ఏం జరుగుతుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. దానికి తగ్గట్టే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మెయిటీస్ మిలిటెంట్ గ్రూప్ లీడర్ ఆసిమ్ ఖాన్ సింగ్ ని 2024 జనవరిలోనే అరెస్ట్ చేశారు. ఆ గ్రూప్ 2025 ఫిబ్రవరిలో 246 గన్స్ సరెండర్ చేసింది. గానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. 3 ఏళ్ళు అవుతున్నా ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న 60,000 మందికి ఇప్పటికీ ఒక ప్రాపర్ రీహాబిలిటేషన్ ప్లాన్ లేదు. సుప్రీంకోర్టు స్వయంగా 6 జడ్జిల్ని పంపించి మరీ క్యాంపుల్ని మానిటర్ చేస్తున్నారు. అయినా సరే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ బ్రతుకులు ఇంకా రోడ్డు మీదే ఉన్నాయి. ఇప్పుడు అందరి కళ్ళు 2027 అసెంబ్లీ ఎలక్షన్స్ మీదే ఉన్నాయి. బీజేపీకి ప్రస్తుతం 32 సీట్లు ఉన్నాయి. కానీ వాళ్ళ పార్టీలో ఉండే కూకీ ఎమ్మెల్యేలే మాకు సపరేట్ అడ్మినిస్ట్రేషన్ కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఇంత పెద్ద హ్యూమన్ రైట్స్ క్రైసిస్ జరుగుతుంటే మన నేషనల్ మీడియా 3 ఏళ్లుగా దీని గురించి సైలెంట్ గా ఉండటం షాకింగ్ అనిపిస్తుంది. మణిపూర్ మన దేశానికే కాదు, చైనా, మయన్మార్ బోర్డర్స్ కి కనెక్ట్ అయి ఉన్న నార్త్ ఈస్ట్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఒక కొలిక్కి వస్తుందని అంతా కలిసిపోయి మళ్ళీ పాత మణిపూర్ ని చూస్తామని అందరూ ఆశపడుతున్న టైంలోనే కూకీ లీడర్స్ అసలు మాతో కలవడమే వద్దు, మాకు ఆ కొండల్లో సపరేట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేయండి అని కుండ బద్దలు కొట్టి అడగడం సిచ్యువేషన్ ని మళ్ళీ స్టార్టింగ్ కి తీసుకొచ్చేసింది.
మొత్తంగా చూసుకుంటే మణిపూర్‌లో జరుగుతున్నది మామూలు గొడవ గాదు. కరెక్ట్‌గా 3 ఏళ్లుగా మండుతున్న ఒక పెద్ద కార్చిచ్చు. అఫీషియల్ లెక్కల ప్రకారమే 258 మంది చనిపోయారు. 60,000 మంది సొంతిల్లు వదిలేసి రోడ్డున పడ్డారు. 400 చర్చీలు, 132 గుళ్ళు బూడిదైపోయాయి. ఒకవైపు మెయిటీస్, మరోవైపు కూకీస్ బఫర్ జోన్ పెట్టుకొని స్టేట్‌ని కంప్లీట్‌గా 2 ముక్కలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. సుప్రీం కోర్టే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని తేల్చేసింది. దాదాపు సంవత్సరం పాటు రాష్ట్రపతి పాలన పెట్టి ఇప్పుడు కొత్త సీఎంని తెచ్చిన సిచ్యువేషన్ ఇంకా భయంగానే ఉంది. ఎందుకంటే ఇంకా 6 లక్షల బుల్లెట్లు, 3,000 గన్స్ బయటే జనాల చేతుల్లోనే ఉన్నాయి. ఈ నిజాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో జరుగుతున్న ఇంత పెద్ద క్రైసిస్ గురించి నేషనల్ మీడియా కూడా పెద్దగా మాట్లాడడం లేదు. ఇలాంటి దాచిపెట్టిన వాస్తవాలు మీకు తెలియాలనే నేను ఈ గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ అంతా చేసి మీ ముందు తెస్తున్నా. ఈ ఫ్యాక్ట్స్ అన్ని మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఈ ఛానల్ మీదనుకొని గట్టిగా సపోర్ట్ చేయండి.